మా అందరినీ అద్భుతమైనటువంటి వారి గానంతో చాలా సంతోషపరిచేందుకు వారికి కృతజ్ఞతలు. అంటే మా నాన్నగారి కార్యక్రమంలో వారు ఉండాలి అనుకున్నాను. కేవలం ఉండడం కాదు, వారి గానంతో మనందరినీ ఆనందపరిచేందుకు శిష్యవర్గం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక సమయం అతీతమవుతుంది. 3 కార్యక్రమాలు. ఒకటి మన మేడుగురి సూర్యనారాయణ శాస్త్రి గారని పుష్పగిరి పీఠ ఆస్థాన పండితులు. వారు న్యాయశాస్త్రంలో నిష్ణాతులు. గోపద క్షేత్రం నివాసులు. అక్కడి నుంచి వచ్చారు వారు. జగద్గురువుల యొక్క అనుగ్రహ భాషణానికి ముందు వారిని ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దాని తర్వాత గురువుగారి అనుగ్రహ భాషణము, ఆ తర్వాత ఈ రోజున అటు శాస్త్రంలో అదేవిధంగా మరి నాన్నగారి తెలుగు వ్యాసాలను తెలుగులో ఆంధ్రీకరించినటువంటి మహాపండితులు తాడేపల్లి పతంజలి గారిని, మంత్రశాస్త్రంలో నాన్నగారి యొక్క అంటే నాన్నగారి ద్వారా మంత్రదీక్ష తీసుకొని ఇవాళ వారి శిష్యులు ఈ ప్రాంతంలో ఇంచుమించు ఒక 150 మంది పూర్ణ దీక్ష తీసుకొని అంటే చక్రార్చన చేస్తున్నటువంటి సుపరిస్థితులు వారు. ఆ తర్వాత ఇక వేదానికి సంబంధించి ఈ ముగ్గురు కాకుండా వేదానికి సంబంధించి విద్యారణ్యము పాఠశాల స్థాపించినటువంటి మరి శశిభూషణ శర్మ గారు ఇవాళ వేదము రక్షించాలి అన్న దానికి ఆదర్శం వారికి. ఇలా 4 విద్వాంసుల్ని గురుగారి అనుగ్రహ భాషణ తర్వాత యథోచితంగా నాన్నగారి తృప్తి కోసం సత్కరించుకుంటాము. ఇది సంకల్పం ఇవాళ. కాబట్టి మొట్టమొదటిగా వేడూరి సూర్యనారాయణ శాస్త్రి గారిని న్యాయశాస్త్ర వారి యథేచ్ఛా భాషణము చేయవలసిందిగా కోరుతున్నాను. గురుగారి అనుగ్రహం సమయాభావాత్ గురు అనుగ్రహ వశాత్ లబ్ధ సమయ యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం